కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళైపోయినట్టే. కరెక్టే, సగం పెళ్ళైపోయిందా? పూర్తి పెళ్లి ఇప్పుడైంది. కానీ ఇంకా కాలేదు కదా, తాళి అనే మరో గట్ట ఉంది కదా, అది కడితే గాని పెళ్లి పూర్తవదుగా. గోవిందో, ఎంతకి తెగించావురా? పవిత్రమైన ఈ దేవాలయంలో నిన్ను త్రిపురని భార్యాభర్తల్ని చేద్దామని అగ్ని సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేస్తే నువ్వెళ్ళి ఓ దొంగని, ఓ దగాకోర్ని, ఓ మోసగతిని పెళ్లి చేసుకుని వస్తావా? క్షమించండి నాన్నగారు, నాకు త్రిపురం చేసుకోవడం ఇష్టం లేదు. ఏమన్నా? త్రిపురని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ మాట ఏదో ముందే చెప్పుండొచ్చు కదా. పెళ్లి పీటల వరకు వచ్చాక ఇప్పుడు త్రిపుర అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు ఏమైపోవాలి? తన భవిష్యత్తు ఏమైపోవాలి? ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా అందరి ముందు నవ్వుల పాలు చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది గోవిందు? తప్పే ఉంది. నన్ను ఇష్టపడ్డాడు కదా, మనసారా ప్రేమించాడు కదా, నాతోనే జీవితం పంచుకోవాలనుకున్నారు కదా. అందుకే వాళ్ళ నాన్నగారు తిడతారని తెలిసినా, మెడపట్టి బయట గెంటుతారని తెలిసినా ధైర్యంగా నా మెళ్ళో తాళి కట్టాడు. నాతో పాటు కలిసి 7 అడుగులు నడిచాడు. ఈ పెళ్లిని కాదనే హక్కు, అధికారం ఎవరికీ లేదు. నోర్ముయివే, అసలు నువ్వు ఆడదానివేనా? ఆడ జన్మ ఎత్తావా? చూడవే, త్రిపురని చూడవే. గోవిందే తన భర్త అవుతాడని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా అమ్మాయికి ఏమని సమాధానం చెప్తావు? ఇలా మోసపోయిన అమాయకురాలికి ఏం న్యాయం చేస్తావు చెప్పండి. నేను చెప్తాను పద్దు. బావే నా లోకం, బావే నా జీవితమని బావ పిచ్చిలో పడి బతికానే. కానీ అదే బావ నన్ను మోసం చేశాడే. కేవలం ఈ రాక్షసి మాయలో పడి నన్ను అన్యాయం చేశాడు. దీనంతటికీ కారణం ఈ దామినియే. దీని అంతు చూస్తాను. నా మెళ్ళ ఉన్న తాళిని ఏదైనా చెయ్యాలని చూస్తే ప్రాణం తీస్తాం. దీని మెళ్ళ పడాల్సిన తాళిని నువ్వు కట్టించుకుంటే అది నిజమైన తాళి అవుతుందా? ఇది నిజమైన పెళ్ళవుతుందా? ఎందుకు కాదు? ఆ రోజు నా మెళ్ళో పడాల్సిన తాళి నన్ను మోసం చేసి నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు.
నిజమైన తాళే అయితే ఇది నిజమైన తాళే. నీ తాళికి ఎంత బలం ఉందో ఈ తాళికి కూడా అంతే బలం ఉంది. కాదంటావా పద్మావతి? కరెక్ట్ గా చెప్పావు దామిని. ఆ రోజు నన్ను ఇలాగే మోసం చేసి నా చేత తాళి కట్టించుకుంది. ఈ రోజు నువ్వు మోసం చేసి తాళి కట్టించుకున్నావు. చెల్లు సరిపోయింది. ఒరే శ్రీనివాసు, అవును నాన్నగారు, తప్పే ఉంది. వాడు బలవంతంగా కట్టినా, మీకు ఇష్టం లేకుండా కట్టినా దాన్ని పెళ్ళనే అంటారు, దాని మెడలో ఉన్నదాన్ని తాళనే అంటారు. మీరందరూ ఏమంటారు? తప్పో ఒప్పో, పాపమో పుణ్యమో, దేవుడి సన్నిధానంలో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. దానికి మనందరం పెద్ద మనసుతో అంగీకరించాలి. నేను ఒప్పుకోను. ఒరే గోవిందు, ఏ క్షణంలో అయితే నువ్వు కన్న తండ్రిని, నిన్ను నమ్మిన నీ కుటుంబ సభ్యుల్ని మోసం చేసి ఈ ఇంటి పరువు వీధి పాలు చేశావో ఆ క్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావురా. పో బయటికి, పోరా ఇక్కడి నుంచి. ఆగండి. ఎంత కాదనుకున్నా వాడు మన బిడ్డండి. వాడు పెళ్లి వద్దు వద్దు అంటున్నా వినకుండా మనమే వాడికి బలవంతంగా పెళ్లి చేయాలని చూసాం. అందుకే వాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మనం కాదంటే వాడు ఏమైపోతాడండి? ఒక్క క్షణం ఆలోచించండి. అవును నాన్నగారు, మీరు నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానా? లేదే. మీ మాట కట్టుబడి పద్మావతితో కలిసే ఉంటున్నాను కదా. దయచేసి తమ్ముడిని క్షమించండి నాన్నగారు. నాన్నగారు, నేను చేసింది తప్పై ఉండొచ్చు, మీ అందరినీ మోసం చేసి ఉండొచ్చు. కానీ మీ అందరి దగ్గర నుంచి నన్ను దూరం చేయకండి నాన్నగారు. ఈ ఒక్క తప్పుకి క్షమించండి నాన్నగారు. ఇది గోవింద్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నట్టుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. మావి గారు, జరిగిందేదో జరిగిపోయింది. త్రిపురకి ఎలాగో మనం న్యాయం చేయలేము. కనీసం గోవింద్కైనా న్యాయం చేయండి. నాకు తెలుసే మీరందరూ గోవింద్కి సపోర్ట్ చేస్తారని. ఆయనకు చేశారంటే నాకు చేసినట్టేగా. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. మొత్తానికి అనుకున్నది సాధించావే దామిని. బాధపడకు త్రిపుర,
నువ్వు ఈ ఇంటికి కోడలు కావాలనుకున్నావు, నేను ఈ ఇంటికి కోడల్ని కావాలనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు నా కోరికని నెరవేర్చాడు. కరెక్టే దామిని. పాపి చిరాయివు అని అన్నారు. ఒకప్పుడు దేవుడు పుణ్యాత్ముల కోరికలు నెరవేర్చేవాడు అన్నారు. ఈ మధ్య నీలాంటి పాపాత్ముల కోరికలు కూడా నెరవేరుస్తున్నాడు. బాధపడకు, మొత్తం సెట్ అయిపోతుందిలే. ఏ పద్మావతి, నన్ను పాపాత్మురాలు అంటావా? అది చాలా చిన్న పదం దామిని. ఎందుకో తెలుసా, త్రిపుర చేసుకోవాల్సిన గోవిందుని నువ్వు చేసుకున్నావు. తను కోడలుగా అడుగు పెట్టాల్సిన ఈ ఇంట్లో నువ్వు అడుగు పెడుతున్నావు. ఇదంతా చూస్తూ భరిస్తూ లోపల ఈ అమాయకురాలు ఎంత బాధపడుతుందో తెలుసా? జరిగిన దానికి జాలి పడాల్సింది పోయి నీ మాటలతో గుచ్చి గుచ్చి రెచ్చగొడుతున్నావు. త్రిపుర కాబట్టి మౌనంగా ఉంది. అదే నేనయ్యుంటేనా పళ్ళు రాలగొట్టేదాన్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాననుకున్నావు కదా? అయ్యయ్యో, అస్సలనను. ఎందుకో తెలుసా, నువ్వు ఇంటికి కోడలు కానప్పుడే నీ వెధవ పనులతో మాకు చుక్కలు చూపించావు. మరిప్పుడు నువ్వు కోడలు వెయ్యాక ఇంకేం చూపించబోతావో మాకు తెలుసు కదా. అందుకే మేమిద్దరం ముందుగానే ప్రిపేర్ అయిపోయాం కదా త్రిపుర? ఆ, అవును దామిని. నాకు అస్సలు బాధే లేదు. నేనెంత హ్యాపీగా ఉన్నానో చూడు, ఎంత సంబరపడిపోతున్నానో చూడు. చాలా ఆపండి. మీరు పైకి ఎంత నవ్వుతూ నటిస్తున్నా లోపల ఎంత ఏడుస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? అమ్మ పద్మావతి, ఇప్పటిదాకా అంతా చూసి తల పగిలిపోతుందమ్మా. ఆ హారతి ఏదో ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తే మేమెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాం. అలాగే అత్తయ్య గారు. హారతి ఇవ్వాల్సింది పద్మావతి కాదు, త్రిపుర. త్రిపుర ఓహో, త్రిపుర తీయించాలా? ఓకే, నీ కోరిక త్రిపుర తీరుస్తుందిలే. కాకపోతే తను హారతిచ్చిన తర్వాత నాకు అక్కడ కాలింది ఇక్కడ కాలింది అంటూ వంకలు పెట్టొద్దే. ఇదేంటిది, అక్కడ కాలింది ఇక్కడ కాలింది అని వంకలు పెట్టద్దు అంటుంది? కొంపదీసి హారతి పళ్ళం తెచ్చి కాలుస్తుందా ఏంటి? మరీ ఎక్కువగా ఆలోచించుకు. ఇప్పుడే వెళ్ళి హారతి పళ్ళం తీసుకొస్తాం. పద్మావతి, మాకు చిన్న ఆచారం ఉంది. ఏంటది? పెళ్ళైన మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు బియ్యపు చెంబుని ఎడమ కాలుతో తన్ని లోపలికి అడుగు పెట్టడం మా ఇంటి సాంప్రదాయం. మా వాళ్ళుంటే ఇవన్నీ దగ్గరుండి చేయించేవాళ్ళు. వాళ్ళు లేరు కదా, అందుకని. ఓన్లీ అన్ని దొంగ బుద్ధులే. అందుకే ఆ అలవాటు వచ్చింది మీ వంశానికి. సర్లేమ్మా, చెంబులో బియ్యమేగా, తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. తోడి కోడలుగా తన కోరిక తీర్చడం నా బాధ్యత కదా. తోడి కోడలు కాకపోయినా దాని ఆచారం తీర్చడం మన బాధ్యత పద్దు. పదా. ఏంటిది, వీళ్ళిద్దరూ వింతగా ప్రవర్తిస్తున్నారు? నాకేదో తేడా కొడుతుందే. ఏమిటి, వీళ్ళెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రారేమిటి? వెళ్ళి చూడు. పద్మావతి, పద్మావతి, ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకు బావా? ఏం లేదు, గోవింద్ పెళ్ళైన వెంటనే
వాడికి రావాల్సిన ఆస్తి వాడికి ఇచ్చేస్తానని మాటిచ్చారు కదా నాన్నగారు. అవును, ఇచ్చారు. ఇప్పుడు వాడికి పెళ్ళైపోయింది కాబట్టి వాడికి వెళ్లాల్సిన వాటా వాడికి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేస్తారు. అప్పుడు ఎంచక్క అదంతా అమ్మేసుకుని సుయ్యమని అమెరికా వెళ్ళిపోతానన్నమాట. అక్కడ హాయిగా సెటిల్ అయిపోతాను. అక్కడ నాకంటే హైట్ ఉన్నా, నాకంటే వెయిట్ ఉన్నా, నాకన్నా కలర్ ఉన్నా మంచి తెల్లమ్మాయిని చూసుకొని సెట్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాను. ఎలా ఉంది ప్లాను? ఆ మాయ మొహల్లా ఉంది. అంత దరిద్రంగా ఉందా? లేకపోతే మావయ్య గారు ఆస్తి ఇచ్చేది నువ్వు, నీ కుటుంబం, నీకు పుట్టబోయే పిల్లలు సంతోషంగా ఉండాలని, అంతేకాని ఆస్తి మొత్తం అమ్ముకొని అమెరికాలో సెటిల్ అవ్వడానికి కాదు. కరెక్టే, కానీ నాకు ఇక్కడ పెళ్ళాం లేదే. ఉన్నా ఆల్రెడీ విడాకులు ఇచ్చేసింది. అలాంటప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? నా కుటుంబం ఎలా వస్తుంది? అందుకనే ఈ కుటుంబం ఏదో ఎంచక్కా అమెరికాలో పెట్టుకుంటానన్నమాట. బాధపడకే, వెళ్ళాక నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటానులే. కానివ్వండి కానివ్వండి. పద్దు, ఆ బావ మాటలేం పట్టించుకోకు. లేదే, బావ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నాడు అమెరికా వెళ్ళిపోవడానికి. అందుకే వీసా కూడా తెచ్చుకున్నాడు, వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు గనక మావయ్య గారు ఆస్తి రాశారో ఖచ్చితంగా బావ అమెరికా వెళ్ళిపోతాడు, శాశ్వతంగా నాకు దూరమైపోతాడు. దీనికి ఒక్కటి పరిష్కారం. ఏంటి అది? నేను మూడో తప్పు చేసి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం. ఏం మాట్లాడుతున్నావు పద్దు? ఇప్పటిదాకా ఎవరెవరో నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయాలనుకుంటే ఇప్పుడు నీకు నువ్వే గెంటేసుకుంటావా? అవును. ఇదిగో పద్దు, అన్నీ ఆలోచించుకునే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా? పద్మావతి ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోదు. నిర్ణయం తీసుకున్నాక ఇక వెనక్కి తిరిగి ఆలోచించదు. అమ్మా పద్మావతి, తొందరగా రా అమ్మా. అబ్బా, వెళ్ళిన వాళ్ళు వస్తారులేవే, ఇలా కంగారు పెడితే ఎలాగా? ఇంకా ఎంతసేపు నిలబడమంటారు నాన్నగారు? ఒరేయ్, మీ వదినేమన్నా షికారుకు వెళ్ళిందేమిట్రా? హారతి పళ్ళెం, చెంబు, బియ్యం తేవడానికేగా వెళ్ళింది. వచ్చే వరకు ఆగండి. ఎండలో చెమట్లు పట్టేస్తున్నాయి మావయ్య గారు. ఆహా, అయితే ఇప్పుడు గొడుగు తెచ్చి వేయమంటావా ఏమిటి? ఇప్పుడెందుకు లేండి. ఇప్పుడెందుకా అంటే తర్వాత నాతో గొడుగే ఇస్తావా ఏమిటి? దెయ్యం మొహం దానా. వచ్చేస్తున్నారు నాన్నగారు. రెడీయా? ఆ, దాని కొంప కొల్లేరు చేయడానికి రెడీగా ఉన్నాను పద్దు. పద. ఉమ్. ఇదేంటిది ముద్దపప్పులా వచ్చేసింది? ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ వేసారా? అత్తయ్య, వెలిగించండి హారతి. నువ్వు హారతిస్తున్నావా, భోగిమంటేస్తున్నావావే? కర్పూర ముద్ద చిన్నది లేదమ్మా, అందుకే ఇది తెచ్చాను. నీకు వద్దనుకుంటే చెప్పు, ఊది ఆర్పేస్తాను. ఓ త్రిపుర, అలా వెలిగే హారతిని ఆర్పకూడదే. మరి వద్దంటుంది కదా అత్తయ్య, భయపడి చస్తుంది కదా. దాని హారతని ఎవరైనా అంటారా? అగ్నిగుండంలా ఉంది. ఇదిగో, హారతి ఇవ్వమంటావా వద్దంటావా? సరే ఇవ్వు. చాలేవే. అలాగే అత్తయ్య. గోవిందు, నా మొహం ఎలా ఉంది? నల్లగా మాడిపోయింది.